ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా భయపడ్డదే జరిగింది. వైభవ్ మాత్రానికి త్వరగా అవుట్ అవ్వాలి. వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోతే మాత్రానికి ఎస్ఆర్హెచ్ గెలవదని భయపడ్డారు. అదే జరిగింది. రెచ్చిపోయాడు. వైభవ్ ఎలా రెచ్చిపోయాడంటే యూనివర్సల్ బాస్ అని చెప్పుకునే క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఇప్పటివరకు సింగిల్ ఎయిడ్సిన్ సీజన్లో ఎక్కువ సిక్స్లు కొట్టింది క్రిస్ గేల్ అండ్ ఆ తర్వాత రసూల్ ఉన్నాడు. ఇద్దరు రికార్డులు ఒకే మ్యాచ్లో బ్రేక్ చేశాడు. దాంతోపాటు ఒకే ఒక్క షాట్తో మొత్తం టీ20 హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ మిస్ చేశాడు. ఆ బాల్ కనుక 4 బై ఉంటే వరల్డ్ క్రికెట్ టీ20 హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ అయ్యేది. 29 బాల్స్లో 97 రన్స్ కొట్టాడు. 12 సిక్స్లు కొట్టాడు. 5 ఫోర్లు కొట్టాడు. ఆ రేంజ్లో రెచ్చిపోయాడు. ప్లే ఆఫ్స్ హిస్టరీలోనే ఒక ఇన్నింగ్స్లో 12 సిక్స్లు ఇంతవరకు ఎవరు కొట్టలేదు. అది కూడా రికార్డే. ఇక ఈ సీజన్లో చూసుకుంటే ఇప్పటికే 65 సిక్స్లు కొట్టాడు. 680 రన్స్ కొట్టాడు. 680 రన్స్తో ఆరెంజ్ క్యాప్ తనే విన్ అయ్యాడు. దాంతోపాటు చూసుకుంటే 680 రన్స్లో 610 రన్స్ 680 రన్స్లో 610 రన్స్ జస్ట్ బౌండరీస్ తోటి 4లు 6లతోటి కొట్టాడు. ఆ రేంజ్లో తను ఆడుతున్నాడు. ఇక వైభవ్ దాటికి ముఖ్యంగా కమిన్స్ బలయ్యాడు అనుకోవచ్చు. 4 ఓవర్లో 64 రన్స్ ఇచ్చాడు. ఐపీఎల్ హిస్టరీలోనే తనకి ఇది ఒక వరస్ట్ రికార్డు. మన యంగ్ బౌలర్స్ ఫర్ఫుల్ అవ్వచ్చు అండ్ అలాగే షాకబ్ హాసన్ అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు 50+ రన్స్ ఇచ్చారు. నితీష్ కుమార్ రెడ్డి ఒక్కడే కొంచెం 2 ఓవర్లు వేసి 12 రన్స్ ఇచ్చాడు. ఇక టోటల్గా రాజస్థాన్ బ్యాటింగ్ చూసుకుంటే వైభవ్ సూపర్గా ఆడాడు. ఇందాక చెప్పినట్టు 29 బాల్కి 57 అండ్ వైభవ్కి అటు జైస్వాల్ మాత్రానికి సూపర్ సపోర్ట్ ఇచ్చాడు. తను 29 బాల్ ఆడాడు కానీ 29 రన్సే కొట్టాడు. వైభవ్ ఉన్నంత వరకు వైభవ్కి సపోర్ట్ ఇచ్చాడు. అండ్ ఆ తర్వాత ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ అవుట్ అయ్యారు. ఆ తర్వాత జూరేల్ వచ్చాడు. జూరేల్ కూడా రెచ్చిపోయాడు. ఈ సీజన్లో 650 కొట్టాడు. అలాగే కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా ఉన్నంత వరకు సూపర్గా ఆడాడు. 12 బాల్లో 24 రన్స్ కొట్టాడు. జూరేల్ అండ్ అలాగే రియాన్ పరాగ్ వాళ్ళు అవుట్ అయ్యే టయానికి 15 ఓవర్లకి 200+ స్కోర్ ఉంది. కానీ ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కంబ్యాక్ ఇచ్చారు. 15 ఓవర్లకి 200 ఉన్న స్కోర్ని వాళ్ళు 244కే కట్టడి చేశారంటే సూపర్ బౌలింగ్ వేసినట్టే. లాస్ట్ 5 ఓవర్స్లో జస్ట్ 40 రన్స్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. వైభవ్ దాటికి 270 300 వరకు వెళ్తుంది అన్న స్కోర్ని మాత్రానికి మన బౌలర్స్ లాస్ట్ 5 ఓవర్లో సూపర్ కట్టడి చేశారు. ఇక తర్వాత 244 టార్గెట్తో దిగిన మన సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకుంటే సెకండ్ బాల్కి అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ వచ్చాడు. ఇషాన్ కిషన్ ఉన్నంత వరకు మెరిపించాడు. తను కనుక మళ్ళీ ఎందుకంటే మనం చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ రాజస్థాన్తో వైభవ్ ఆ మ్యాచ్లో కూడా సెంచరీ కొట్టాడు. కానీ ఆ మ్యాచ్లో ఇషాన్ కిషన్ సూపర్ బ్యాటింగ్తో మనం ఆ మ్యాచ్ చేజ్ చేసి గెలిచాము. ఇషాన్ కిషన్ కూడా అలాగే ఆడతాడు అనుకుంటే తను వెంటనే అవుట్ అయ్యాడు. ఈ సీజన్లో వరస్ట్ ఫామ్లో ఉన్న ట్రావిస్ హెడ్ కూడా వెంటనే అవుట్ అయ్యాడు. ఇక తర్వాత ఎన్నో హోప్స్ పెట్టుకున్న క్లాసన్ టాప్ బ్యాట్స్మెన్ ఎస్ఆర్హెచ్కి తను కూడా అవుట్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి మాత్రానికి అందరూ హోప్స్ వదిలేసుకున్నారు క్లాసన్ అవుట్ కాగానే. ఇక తర్వాత నితీష్ కుమార్ రెడ్డి అవ్వచ్చు, సలీల్ అరోరా ఎవరు ఎంత ట్రై చేసినా మాత్రానికి అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. చూసుకుంటే మొత్తం లాస్ట్లో 196 రన్స్ కొట్టారు. ఎందుకంటే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా కూడా టాప్ ఆర్డర్ మొత్తం అభిషేక్ శర్మ అవ్వచ్చు, ఇషాన్ కిషన్, క్లాసన్, హెడ్ అందరు ఫెయిల్ అయినా కూడా ఆల్మోస్ట్ 200 రన్స్ కొట్టారు. సో టాప్ ఆర్డర్ కనుక మంచిగా చూసుకొని ఆడుంటే, ముఖ్యంగా ఆర్చర్ బౌలింగ్లో మంచిగా ఆడుంటే, ఎందుకంటే టాప్ ఆర్డర్ ఇందాక చెప్పినట్టు అభిషేక్ శర్మ అవ్వచ్చు, హెడ్ అవ్వచ్చు, ఇషాన్ కిషన్ అంతా ఆర్చర్ బౌల్లోనే అవుట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకున్న మంచి బౌలరు నెంబర్ 1 బౌలర్ ఆర్చర్ ఒక్కరిని కొంచెం చూసుకొని ఆడుంటే మిగిలిన 16 ఓవర్లో ఈజీగా గెలిచేవాళ్ళు. ఎందుకంటే టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయినా కూడా 196 రన్స్ కొట్టారు. అది మామూలు విషయం కాదు. సూపర్గా ఆడారు మిడిల్ ఆర్డరు. టాప్ ఆర్డరే ఫెయిల్ అయింది. వాళ్ళు కనుక కొంచెం జాగ్రత్తగా ఆడుంటే ఈజీగా గెలిచేవాళ్ళు ఏమనిపించింది మ్యాచ్. ఇక ఈ ఓటంతో ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ పని అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. ఎలిమినేటర్లో చూసుకుంటే ఇప్పటి వరకు 2011 నుంచి ప్లే ఆఫ్స్ సిస్టమ్ వచ్చింది. 2013 నుంచి ఎస్ఆర్హెచ్ ఆడుతుంది. 2013 నుంచి చూసుకుంటే ఎలిమినేటర్ మ్యాచ్లో ఎక్కువ ఓడిపోయింది ఎస్ఆర్హెచ్. 4 మ్యాచ్లు ఓడిపోయారు వాళ్ళు. ఇక ఈ విన్తో రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైర్ 2కి దూసుకెళ్ళింది. క్వాలిఫైర్ 2లో వాళ్ళు గుజరాత్ టైటన్స్తో ఆడాలి. ఆ మ్యాచ్ కనుక గెలిస్తే ఆర్సీబీతో ఫైనల్ ఆడాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో.